అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే, ఈ రోజు మీరు ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో మీకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో వెండి నాణం కానీ ఒక నల్ల పసుపు కొమ్ము కానీ ఉంచుకొని వెళ్ళండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. ఇక సహోద్యోగులకు సహకరించే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలు క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. గొప్ప వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. స్థిరాస్తుల విషయాల్లో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు రాజకీయ రంగాలను వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇక నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలైతే ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక లాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం అయితే ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయకండి. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా అందుతుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. లక్కీ సంఖ్య 25 మరియు లక్కీ కలర్ అయితే బంగారు. ఇక నేటి పరిహారం మనం చూసినట్లయితే రావి ఆకును తీసుకోవాలి. ఆ రావి ఆకును తీసుకొని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద హ్రీమని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి 5 పసుపు కొమ్మలు తీసుకొని ఆకును 5 పసుపు కొమ్మలను నల్ల ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టేసి ఆ మూటను పూజా మందిరంలో ఈశాన్య భాగంలో గాని నైరుతి భాగంలో కానీ పెట్టండి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ దోషాలన్నీ తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.